ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీకు చూపించాను కదండి, ఇవాళ స్పెషల్ వచ్చి పెరుగు ఆవిడ జనరల్గా వేసుకుంటే చాలామందికి గట్టిగా వస్తుందని అంటారండి. ఇవాళ నేను చూపించిన పద్ధతిని మీరు ఫాలో అవ్వండి. స్మూత్గా ఉంటాయన్నమాట, మీకు చాలా బాగా నచ్చుద్ది కూడా. నేనైతే మినపగుళ్ళు ఒక 4 hours ముందుగానే నానబెట్టేసుకున్నానండి. మనం మినపగుళ్ళు అయితే చాలా బాగుంటుందండి. మినపప్పు కూడా బాగానే ఉంటుంది, కానీ మినపగుళ్ళు ఇంకా టేస్ట్ ఉంటుంది. మినపగుళ్ళు 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకొని, వాటర్ లేకుండా నేను పప్పు అయితే గ్రైండర్లో వేస్తున్నానండి. గ్రైండర్లోనే వేసుకోవాలి. మనం గారెల పప్పు అనేది ఎప్పుడు గ్రైండర్లోనే వేసుకోవాలి. మిక్సీలో వేస్తే మనకు ఊరమవ్వదు, అలాగే గట్టిగా కూడా వచ్చేస్తాయండి. అందుకని తప్పనిసరి మనం గ్రైండర్లో వేసుకోవాలి. ఇదిగో చూస్తారు కదండి, వేసిన ఒక పావు గంటలోనే మనకి నానిపోయిద్ది అనమాట. ఇదిగోండి, ఎంత మెత్తగా రుబ్బుకోవాలండి మనం మినపపిండి. ఈ మాత్రం మెత్తగా రుబ్బుకుంటే సరిపోయేది మనకి. గార్లికి ఈ స్టేజ్లో ఉంటే తీసేసుకోవచ్చండి మనం. నేనైతే పిండి తీసేస్తున్నాను, చూసారా? మనం రుబ్బుకునేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం గారెలు పిండి కాబట్టి ఉప్పు వేస్తే జోరు అయిద్దండి, కాబట్టి సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోయిద్దండి. పప్పు రుబ్బేసిన తర్వాత నేను పెరుగు అన్నాను కదా, పెరుగులో నాకు తాగినంత పల్చగా చేసుకోవడానికి వాటర్ వేసి నేను మజ్జిగ కవర్తో మొత్తం చిలికేస్తున్నానండి. మజ్జిగ అంతా కూడా ముందుగానే మనం మజ్జిగ రెడీ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే వడలు వేయగానే ఆ మజ్జిగలో వేసేసుకునేలాగా. నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేసేసి తిప్పేస్తానండి, ముందుగానే పోపు వేసేస్తానమాట. సో ఇలాగా పలుచగా చేసుకోవాలండి మజ్జిగ. ఎప్పుడు మరీ అంత చిక్కగాను ఉండకూడదు, మరీ అంత పలుచగా కూడా ఉండకూడదు. మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా ముందుగానే మజ్జిగలో యాడ్ చేసేసుకోవాలి. సో మనకి మజ్జిగలో ఉప్పు అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పు సరిపోయింది లేనిది అనేది ఒకసారి చెక్ చేసుకొని పోపు వేసేసుకుంటే సరిపోయిద్దండి. అలాగే పోపు వేసేటప్పుడు అండి, మనం యాజ్ యూజువల్ మజ్జిగలో పోపు ఎలా వేస్తామో అలాగే వేసుకోవాలి. కాకపోతే ఇందులో ఒక ముఖ్యమైనవి ఒక 2 వేసుకోవాలండి. అవి వేసుకుంటే ఆవిడ కుమ్మేయచ్చు అనమాట, చాలా టేస్ట్ ఉంటుందండి. అవి ఏంటంటే అల్లము, అలాగే ఆవాలు ముందుగా నానబెట్టేసండి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనకి మంచి స్మెల్ రావాలి, ఆరోమా మంచిగా ఉండాలి, టేస్ట్ బాగుండాలంటే కనుక అవి 2 వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను పోపు దినుసులు అయితే వేసేసానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొన్ని మెంతులు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి అవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి. 2 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకుని తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేసి కొంచెం ఇంగువ వేస్తే మనకి పోపు రెడీ అయిపోతుంది. ఈ పోపు మొత్తం రెడీ అయిన తర్వాత నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, అలాగే అల్లము, ఇవి 2 కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఒక 2 స్పూన్లు అయితే నేను పోపులో యాడ్ చేస్తానండి. ఇంకా మనకి మజ్జిగ వడ అనేది ఇంకా టేస్ట్ మీరు జన్మలో విడిచిపెట్టరనమాట. ఇలా ట్రై చేయండి. పెరుగు వడ స్మెల్ బాగుండాలి, చూడటానికి నోరు ఊరిపోవాలి స్మెల్ వస్తుంటేనే అన్నట్లు ఉండాలంటే కనుక నేను చెప్పింది అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. పోపు వేగింది కదా, నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, వెల్లుల్లి కాదండి, ఆవాలు, అల్లము, ఇవి 2 కూడా గ్రైండ్ చేసి పెట్టుకునేది వేస్తున్నాను అనమాట. ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా అయితే ట్రై చేయండి, మీకు మంచి టేస్ట్ అయితే మీరు చూస్తారనమాట. నేను ఎప్పుడు ఆవడ వేసినా సరే ఇది వేస్తానండి. అండ్ మేము ఎక్కడికన్నా ఒకవేళ యాత్రలకు వెళ్తున్నాం, ఎక్కువ మందితో వెళ్తున్నాం అన్నప్పుడు కూడా నేను ఇలానే రెడీ చేస్తానండి ఆవడ. సో అది కాస్త వేసిన తర్వాత ఇలాగ ఒక మాదిరిగా వేపుకుంటే సరిపోతుందండి. మనకు స్టవ్ మీద ఉన్న వేడికి, ఆ పాన్లో ఉన్న వేడికి కరెక్ట్గా సరిపోయిద్దండి. పోపు అంతా కూడా నేను కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసేస్తున్నానండి. వేడివేడి పోపు వేస్తే మన మజ్జిగ ఇరుగుద్ది అంటారు, అలాంటిది ఏమీ ఉండదు. మీరు డైరెక్ట్ వేసేసుకోవచ్చు. వేసిన తర్వాత పోపు అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నానండి. ఆ ఆవాలు, అల్లము, ఆ ఆరోమా అంతా కూడా మజ్జిగ పట్టాలి కదండి, కాబట్టి మనం వేడి పోపే వేసుకోవాలి. చూస్తున్నారుగా, మొత్తం మిక్స్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం గారెల పిండి రుబ్బేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 2 నిమిషాలే పక్కన పెట్టుకున్నాం అండి, ఎక్కువసేపు పెట్టుకోలేదు. నేనైతే గారెలు అయితే వేసేస్తున్నాను. మునగ్గా ఆయిల్ వేసుకోండి. అలాగే పెరుగు వడ వేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి గారెలు పెద్దవే వేసుకోండి. పెద్దవి వేసుకుంటేనే మనకు పెరుగు వడ ఆనిద్ది, బాగుంటుంది కూడా, బాగా మజ్జిగ కూడా పీల్చుద్దండి. చూస్తున్నారు కదండి, మెత్తగా రుబ్బాను నేను పిండి అయితే. నేను ఇంకా అందులో ఏమీ యాడ్ చేయలేదు, జీలకర్ర కూడా వేయలేదండి. ఓన్లీ నేను ఉప్పు ఒకటే వేసాను అనమాట. నేను ఇట్లా ఆ గారెలు అయితే ఒత్తేస్తున్నాను, కాస్త పెద్ద గారెలే వేస్తున్నానండి. సో చాలా సింపుల్ అండి. పెరుగు వడ అనేది నీళ్ళల్లో వేయాలి, గారి ఉడికిన తర్వాత మళ్ళీ మజ్జిగలో వేయాలి అని గట్రా అంటారు, కానీ నేను అసలు అలా చెయ్యను. ఎప్పుడు పెరుగు వడ వేసినా సరే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇంకొకటి అండి, ఆనియన్, వెల్లుల్లి అనేది మీరు స్కిప్ చేసేసుకోండి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మేము ఆనియన్,
అలాగే వెల్లుల్లి వేస్తామండి అని అంటే అవి 2 స్కిప్ చేసేయండి. ఎందుకంటే వాటి వల్ల కొంచెం చెడిపోయే గుణం ఉంటుందండి బయటికి తీసుకెళ్ళేటప్పుడు. ఇవి 2 స్కిప్ చేసేసుకుంటే సరిపోయిద్దండి. మీరు పోపు పెట్టుకునే విధానాన్ని బట్టే మనకి గారెనేది ఎక్కువ రోజులు ఆగుద్దండి. ఎక్కువ రోజులంటే మరీ ఎక్కువ రోజులేం కాదు. ఇవాళ ఈవినింగ్ ఏస్తే రేపు మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఉండాలి అంటే గనక ఇలా చేసుకోండి. అప్పటికప్పుడు తినేలా ఉంటే గనక మీరు వెల్లుల్లి వేసుకోండి. ఇష్టమైన వాళ్ళు ఆనియన్ వేసుకుంటారు కాబట్టి ఈ విషయం అయితే చెప్తున్నానండి. చూసారు కదా, నేనైతే టర్న్ చేసేస్తున్నానండి. మనకి గారె అనేది చాలా స్మూత్గా ఉబ్బుతుంది చూడండి. దీంట్లో ఎటువంటి మనము సోడాలు కానీ అవని ఇవని ఏమి వేయలేదండి. యాజ్ యూజువల్ మనం పిండి రుబ్బినట్లుగా ఉప్పు అనేది ఒక్కసారి చెక్ చేసుకొని నేను గారెలు అయితే వేసేస్తున్నాను. సో మనకి గారెలు అయితే అటు ఇటు టర్న్ చేసుకొని మనం వేపుకుంటే సరిపోతుందండి. వేసిన చోటే వదిలేస్తే మనకి గారె ఒక సైడ్ ఉడుకుద్ది అండ్ ఇంకొక సైడ్ అయితే ఉడకదు. మనం మధ్యలో చెక్ చేసుకుంటూ కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వేపుకుంటే సరిపోతుంది. సో మనకి ఈ మాదిరి గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం గారెలు అనేవి వేపుకొని మనం మజ్జిగలో వేసేసుకోవటమేనండి. నేను ఎటువంటి వాటర్లోనే డిప్ చేయట్లేదు, ఎటువంటి నొక్కడాలు అటువంటివి ఏం చేయట్లేదు. నాకు వేగిన గారె వేగినట్లు నేను డైరెక్ట్ మజ్జిగలో వేసేస్తున్నానండి. ఒకసారి మీరే చూడొచ్చు. చూసారు కదండి, గారెలు అయితే భలే ఉబ్బినాయి అనమాట. వేసేసా అలా తేలిగ్గా తేలుతున్నాయి చూసారా. కాసేపటికి మజ్జిగంతా పీల్చేసుకుంటుందండి. చాలా బాగుంటాయి గారెలు. ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుద్ది. అలాగే మనం ప్రసాదాలు చేసేటప్పుడు కూడా ఈ పెరుగువాడ అనేది వేసుకోవాలి. పెరుగువాడ వేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయ అనేది స్కిప్ చేయండి. వెల్లుల్లిపాయ వేసి మనము ఆ దేవుడికి నైవేద్యం అయితే చెల్లించం కదా. సో అదండి, మజ్జిగ వడలు అయితే ఈ టైప్లో వేసుకోండి, మీరు చాలా టేస్ట్ అనేది చూస్తారు. వేసేసిన తర్వాత ఒకసారి మనం అలా మూత పెట్టేస్తే అండి లోపల చక్కగా వేడివేడి గారి కాబట్టి మజ్జిగ అనేది పీల్చేసుకుంటుందండి. సో అంతే, మళ్ళీ మిగతా పిండి కూడా మనం డైరెక్ట్ వేసేయటం, ఆ మజ్జిగలో తీసేసి పెట్టేసుకోవటం. అలా వేసిన తర్వాత ఒక 1 అవర్ వదిలేయండి. 1 అవర్ వదిలేస్తే మనకు మజ్జిగ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకొని జ్యూసీగా పెరుగు వడ చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ మాత్రం పీల్చుకొని పైకి ఉబ్బుతున్నాయి అనమాట. నేను గరిటెతో అయితే ఒత్తేస్తున్నాను. పైన కొంచెం మనం కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుందండి. స్మెల్ అదిరిపోయిద్ది అనమాట. ఇలా రెడీ చేశానండి నేనైతే పెరుగు వడలు. సో మీరు ఎలాగా రెడీ చేస్తారనేది నాకు కామెంట్ కూడా ఖచ్చితంగా పెట్టండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తేనే నాకు యూజ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా చివరిలో లైక్ కూడా ఇవ్వండి, అమూల్యమైన కామెంట్ కూడా పెట్టండి. ఆల్రెడీ నేను రెండో వాయి తీసేటప్పటికి మజ్జిగ అనేది నాకు గారెలు పీల్చేసుకొని కిందకు వంగుతున్నాయి చూసారా. ఇప్పుడు వేసినవి కూడా నేను కిందకు ఒత్తేసి ఒక 1 అవర్ అట్లా వదిలేస్తానండి. 1 అవర్ వదిలేసాము అంటే కనుక మజ్జిగ పూర్తిగా పీల్చుకొని గారె ఇంకా ఉబ్బుద్ది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ అవిగోండి, ఫైనల్లీ మన పెరుగు వడలు అయితే రెడీ అయిపోయినాయండి. చక్కగా మజ్జిగంతా పీల్చేసుకుంది కదా, చూడటానికి నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా చక్కగా పప్పు నానబెట్టేసి ఇవాళ సాయంత్రానికి పెరుగువాడ అనేది వేసేసుకోండి. నేనైతే డిష్ అవుట్ చేసి ఒక్కసారి స్పూన్తో నేను టేస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. మజ్జిగ ఆ గారి ఎట్లా పీల్చుకుందా అనేది కూడా మీకు అర్థమైద్ది. ఇదిగో చూస్తారు కదండి, చక్కగా ఉబ్బినాయండి గారెలు అయితేని. ఇలా ఉబ్బినాయి అంటే కనుక మనకి మజ్జిగ బాగా పీల్చుకుందని అర్థం అనమాట. వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను, చాలామందికి యూజ్ అవుద్ది కూడానండి. ఇవి వేసుకొని తినటం వల్ల ఒంటికి చలువ కూడా. ఇదిగోండి స్పూన్ పెట్టి తీస్తున్నాను. ఆహా ఏమి ఉందండి, సూపర్ ఉంది కదా. స్పూన్తో తీస్తున్నాను, ఇదిగో చూసారా జ్యూసీగా వడ అనేది ఎంత బాగా మజ్జిగ పీల్చుకుందో. సో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.